గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఖాళీగా ఉంటే ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు. సమాజంలో మనం ఖాళీగా ఉండి మనకి జరుగుబాటు అయినా కానీ చాలా ఇబ్బందులండి. దానివల్ల చాలా నష్టాలు కూడా జరుగుతాయి, మనకి తెలియకుండానే చాలా నష్టపోతాం. నేను ఈ మధ్య 20 రోజుల నుంచే ఖాళీగా ఏం లేను, యూట్యూబ్ చేసుకుంటా ఉన్నాను. ఇదేదో పని ఉంది. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంకా మనకి ఏదో సలహా ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, అది మన ఖాళీగా ఉంటాం అనుకో బహుశా. కానీ మనం ఇలాంటి సమయంలో ఎవరితో ఎక్కువ కలవకూడదనేది నేను నిర్ణయం చేసుకున్నాను. ఎందుకు కలిసినందువల్ల ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి. నేను ఒక షాప్ కాడ కాలక్షేపం కోసం వరుసగా 4 రోజులు కూర్చున్నా. నువ్వు ఎట్టా ఖాళీగా ఉంటున్నావు కదా, నేను ఊరికి పోతున్నా, షాప్ తాళం తీసుకొని కూర్చోమని చెప్పి అన్నారు. అంటే వాళ్ళ తప్పు ఉద్దేశం కాదు, ఎట్లా ఖాళీగా ఉంటున్నావు కదా, అదేదో ఇక్కడ కూర్చొని నువ్వేదో యూట్యూబ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అనే ఉద్దేశం చెప్పారు. అంటే ఖాళీగా ఉంటే అలాగే వస్తాయి సలహాలు. మొన్న ఒకసారికి వేరే పని మీద వెళ్ళి అక్కడ కాసేపు మాట్లాడారు, వర్క్ పని మీద. అదేదో కొత్తది ఏదో ఒక యాప్ వచ్చింది, ఆ యాప్లో చేరితే డబ్బులు వస్తాయి మీకు అని అంటే, నాకు జనరల్గా భయం ఎక్కువ. నేను ఒక అగ్రిగోల్డ్ ఒక అతను ఏజెంట్ రోజు మాట్లాడతా, కాలక్షేపంగా మాట్లాడతా, ఏదైనా ఒకటి కట్టరాదా, మా కింద మళ్ళీ ఏదైనా సభ్యత్వం తీసుకురాదంటే నేను ఒకటి అన్నాను. అతను పరిచయం మొహమాటానికి నో అని చెప్పలేక, సరే రోజు 1 సంవత్సరం పాటు అడిగావు కదా, ఒక 50,000 డిపాజిట్ చేస్తాను చేశాను. ఆ తర్వాత ఇంకొక అతను, నువ్వు చేసేది కాకుండా నలుగురు చేత చేపిస్తే నీకు డబ్బులు వస్తాయి కదంటే, అప్పుడే చెప్పాను నేను, పోతే నా డబ్బులే పోతాయి, నేను నలుగురు చేత చేపిస్తే వాళ్ళందరూ నేను కట్టాలి. ఇట్లాంటి తెలియని నోట్ల పెట్టుబడులు పెడితే మీరు ఒక్క రోజు అడుగుతున్నారు, అందరు ఇదే ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నారు కాబట్టి నేను ఒక 50,000 కడతాను కట్టాను. ఆ తర్వాత ఇంకొక 50,000 కూడా కట్టాల్సి వచ్చింది. అదే ఇంకో ఇంకొంచెం ఆశ చూపించాడు ఇంకొక ఏజెంట్, మొత్తం పోయినాయి డబ్బులు. దాని మీద నాకు అనుభవం అయింది. ఇది చాలాసార్లు వీడియోలు చెప్పా, దాని మీద నాకు అనుభవం అయింది. ఎందుకంటే మనము ఈ ఉచిత సలహాలు అనేది మనతో ప్రేమగా, ఆప్యాయతగా, నవ్వుతా మాట్లాడి మన మంచి కోసం అన్నట్టు చెప్తారు అందరూ. ఎవరు మంచి కోసం ఎవరు చూస్తారండి, ఎవరు స్వార్థం వాళ్ళదే. ఇట్లాంటి వాటిలో చేస్తుందంటే మన వల్ల వాళ్ళకి కమిషన్ వస్తుంది. మనం ఇంకొక చేత కట్టించామనుకో, అదేదైనా తేడా జరిగితే మన బలహీనలు కాబట్టి మన మీద దాడికి వస్తారు. కానీ మనం కడతాం చూడు, వాళ్ళని మనం ఏం అనలేము. నేను అది మునిగిన తర్వాత, సంస్థ మునిగిన తర్వాత ఏజెంట్ని పోయి అడిగా, మీరు గ్యారెంటీ అన్నారు కదా, మరి ఇప్పుడు నా డబ్బుల సంగతి ఏందన్నా. మమ్మల్ని ఏం చేయమంటావు, మేము కూడా మీలాగే తెసిపోయి కట్టాం, ఇప్పుడు మా సంగతి ఏంది, మేమేమని అడగాలన్నా. అంటే మీరే కదా నాకు చెప్పి ఆ దారిలోకి దించిందని చెప్పాను. అది మేము చెప్పాము, వాళ్ళు మాకు చెప్పారు, మేము మీకు చెప్పామన్న, ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం దేనేదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. మొహమాటానికి పోయో లేకపోతే దేనికో పోయి మనం కనుక కడితే అనవసరంగా ఏరుకోరి చిక్కులు తెచ్చుకుంటాం. నో అని చెప్పడం, అందుకని ఇప్పుడు నేను చెప్పేశాను, నో, నా వల్ల కాదు, నన్ను ఇట్లాంటి అడగద్దు, నేను కొత్తగా ఇట్లాంటి వాటిలో చేరను, నాకు ఇట్లాంటి వాటిలో అవగాహన లేదు. నేను ఇప్పుడు స్థలాలు అవి నేను చెప్పలేక కాదు, అవి చెప్తాం, వాటిలో ఏదైనా తేడా జరిగినప్పుడు మీ వల్ల అన్యాయం అయిపోయి ఉంటారు. అందుకే నేను అవగాహన కోసం మా ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయని చెప్తున్నా, కానీ ఇక్కడ కొనండి అక్కడ కొనండి నేను ఎప్పుడు చెప్పను. ఏదైనా షాపుల గురించి చెప్పినా ఏది చెప్పినా కానీ, టిఫిన్ హోటల్ కూడా ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి మాకు నచ్చింది నేను చెబుతాను, అంతేగాని నేను ఇక్కడ క్వాలిటీ బాగుందని నాకు నచ్చింది నేను చెబుతాను. కానీ వచ్చి ఇక్కడ మీరు అందరూ కొనండి తినండి అని చెప్పను. ఎందుకంటే ఏదైనా తేడా జరిగితే మనం తిడతారు. అలాంటివి చేయాలంటే మన దగ్గర ఒక బలం ఉండాలండి, వెనక ఏదో ఒక బలం ఉండి ఏది మాట పడినా తప్పించుకునే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండాలి. అట్లాంటి మన దగ్గర లేనప్పుడు అట్లాంటి వాటిలో ఏళ్ళు పెట్టుకుంటూ ఉండటం మంచిది అనేది నా అభిప్రాయం. ఇలా మనం ఖాళీగా ఉన్న కాంచి ఎక్కువ ఇలాంటివి చెప్తూ ఉంటారు. అందువల్ల మనిషి అన్న తర్వాత అంత కళాపోషణ ఉండాలి. చాలామంది వ్యాపారాలు జరగకపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులే ఉంటాయి, ఏదో ఒకటి చేయలేదని అంటుంటారని ఏదో ఒకటి పెట్టుకుంటారు, కూలింగ్ షాపు, జెరాక్స్ మిషను, లేకపోతే ఏదో కాలక్షేపానికి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఊరకున్న కాడి నుంచి ఇలాంటివి ఎక్కువ చెప్పి ఈ మాటలు చెప్పంగా మనం ఒక ఇనంగా ఏదో ఒక రోజు మనకి ఎక్కేది మనం పోయి దాంట్లో కడతాం అన్నమాట డబ్బులు. ఆ కట్టిన తర్వాత అప్పుడు మన బోటు వాళ్ళు ఆలోచన చేసి ముందు మిగలము, వెనక ఆలోచన చేసి పెడతాం పెట్టుబడి. అవి గ్యారెంటీగా మునుగుతామో తేలుతామో తర్వాత సంగతి. మన బోటాలు పెడితే బట్టి గ్యారెంటీగా మునుగుతాం, ఇంతవరకు నిజం. అందుకని నేను ఏదో 4 నెలలు, కొంచెం ఏప్రిల్ దాకా కొంచెం కాలం అనుకూలంగా లేదు, ఈ 4 నెలల తర్వాత ఏదైనా చూసుకుందామని నేను ఈ యూట్యూబ్ అనేది చేసుకుంటూ జరుగుతున్నా. ఈ లోపల నాకు ప్రెజర్ చేస్తున్నారు ఎక్కడికి పోయినా. ఈ మొహమాటాలకి మనం ఆలోచన చేయకుండా మొహమాటానికి వాళ్ళు మంచిగా మాట్లాడని కమిట్మెంట్ అయ్యామంటే ఆ తర్వాత మన కంట్లో కారం పడ్డట్టే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నేను అనుభవించాను ఒకప్పుడు. ఎట్నే మంచిగా మాట్లాడటం వల్ల ఇట్లాంటి కట్టడం చేయటం ఇలా చేసి దెబ్బతిన్నాను కాబట్టి నా అనుభవం మీద చెప్తున్నాను. ఏదైనా సరే ఒకరు చెప్తే మీరు చేయొద్దండి, మీరు ఆలోచన చేసుకోండి. ఖాళీగా ఉంటే ఇది అసలు ఇది కరెక్టా కాదా, దీని సబ్జెక్టు మనకు తెలియనప్పుడు దాంట్లో మనం వేలు పెట్టకూడదు. సబ్జెక్టు పూర్తిగా మనకు అర్థమైతేనే ఏదైనా దాంట్లో మనం చేరాలి, కానీ సబ్జెక్ట్ తెలియకుండా పక్కన పోయి పడకూడదు. అందువల్ల ఈ ఆశలు కల్పిస్తుంటారు అన్నమాట. డబ్బులు నువ్వు ఒకరికి చేత కట్టించు, వాళ్ళు ఇంకొక చేత కట్టిస్తారు, వాళ్ళు ఇంకొక చేత కట్టిస్తారు. గొలుసు వ్యాపారాలు అంటారు. ఈ గొలుసు వ్యాపారాల వల్ల ప్రమాదం, చాలా ప్రమాదం. మనం మునిగేది కాక
మన మాట నమ్మి పెట్టుబడి పెట్టి వాళ్ళు మునుగుతారు. ఆ తర్వాత వాళ్ళ ఉసురు మనకు తగిలిద్ది. నాకు తెలిసి టోటల్‌గా అర్థమైంది ఏంటంటే, ఏదో ఒకటి కష్టపడి పని చేసుకొని బతకడం బెస్ట్. లేకపోతే ఏదైనా చిన్న వ్యాపారం, ఈ కూల్ డ్రింక్ షాపులు, టీ కొట్లెట్ ఏదైనా కష్టం చేసే పనే మేలు. ఇట్లాంటివన్నీ కూడా ప్రమాదాలే నాకు తెలిసి మనలాంటి వాళ్ళకి. ఇట్లాంటి ఎవరైనా పెద్ద స్థాయిలో పెద్ద పలుకుబడి కలిగిన వాళ్ళు చేస్తే వాళ్ళు తప్పించుకోగలరు. మనలాంటి వాళ్ళు తప్పించుకోలేరు. మనకి ఇంకా రాళ్ళు ఎక్కువ పడతాయన్నమాట. వాళ్ళు చేస్తే అది రైట్. ఏందంటే అందరు చేస్తున్నారు, వాళ్ళు చేశారంటారు. అదే మనం చేస్తే కావాలని చేసినట్టు వస్తుంది. ఎందుకంటే బలం లేనివాడు ఏది చేసినా వాడు మాట చెల్లదు. బలహీనుడు మాట చెల్లదు. బలహీనుడు చేసేది ఏ చిన్న పొరపాటు జరిగినా వాడు బలహీనుడు కాబట్టి అందరు రాళ్ళు వేస్తారు. అందుకని నాకు ఈ ఖాళీగా ఉండటం వల్ల నేను ఇంటికాడ నాకైతే కాలక్షేపం అవుతుంది, కానీ నాకు ఈ సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. నువ్వు ఖాళీగా ఉండవు కదా, ఇదైతే నువ్వు చేయగలవు, ఇప్పుడు ఎట్టా ఖాళీగా ఉండవు కదా, ఇదే మాట్లాడుతున్నారు. అందుకని ఖాళీగా ఉండటానికి మనం ఖాళీగా ఉండకూడదండి. నేను ఈ షాపు 2 సంవత్సరాల నుంచి నడపడం కారణం కూడా ఆదాయం లేదు. ఎందుకు నడిపానంటే నాకు జరుగుబాటు అంటే అటకట్ట వస్తుంది. మనం ఏదో ముందు చూపుతోటి పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తులు అమ్ముకోవటమో లేకపోతే ఏదో జాగ్రత్త చేసుకున్నాం. ప్రస్తుతానికైతే జరుగుబాటుకే లేదు. ఎందుకంటే 54 సంవత్సరాలు ఇక మన జర్నీ కూడా ముక్కాలు జర్నీ అయిపోయింది. ఇంకా పావలా జర్నీ. దాన్ని ఎలాగోలాగా లాగేయచ్చు. ఇది యూట్యూబ్ అయి చేసుకుంటాం, ఏదో జరిగిద్ది. కానీ ఏది చేసుకున్నా సరే ఖాళీగా ఉంటే జనాలు ఊరుకోరు. ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చెప్తారు. అందుకని నేను త్వరలో ఏప్రిల్ అయిపోగానే మే నెల నుంచి ఏదో ఒకటి చూసుకుంటా. ఎందుకంటే ఈ ఖాళీగా ఉన్న కాంచి ఈ కాలక్షేపం కబుర్ల వల్ల మనం కొత్త కష్టాలు కోరి తెచ్చుకుంటాం అనమాట. నా షాపులో పని జరగకపోయినా నాకు పెద్ద నష్టం లేదు. ఎందుకు అక్కడ కూర్చున్నా అంటే ఇట్లాంటి మాటలు చదువుతాను. అక్కడే దాన్ని కష్టపడి ఆ రెంట్ కట్టి నా ఖర్చులు డబ్బులు వచ్చినా కూర్చున్నా. కానీ అది తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఏడైనా ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక 2000 మెట్ల కింద రూమ్ ఉన్నట్టు చిన్న 2000 ఏవో నాకు ఏ దండలు, కుర్కురేలు, పాప్కార్న్లు, ఇవి బిస్కెట్లు, కూలింగ్ షాపు, వాటర్ బాటిల్ అవి పెట్టుకుంటే దాని మీద ఆదాయం 100 వచ్చినా సరే, షాపు రెంట్ పోను 100 వచ్చినా సరే, ఇలాంటి మాట మనకు చెప్పరు. ఇలాంటి చిక్కుల్లో మనం పడం. ఖాళీగా ఉండే కొద్ది కాలక్షేపం కబుర్లు చెప్తాం. కాలక్షేపం కబుర్ల వల్ల మనకి ఎక్కడో సాటైతే మోసపోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో నేను దెబ్బలు తిన్నాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్గా ఉందా. కానీ ఇట్లా తీయగా మాట్లాడే మాటలకు ఎవరైనా దెబ్బతింటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.